సారెడ్డి గారు, మీరు కొన్ని సందర్భాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు అని మీ మీద ప్రధానమైన ఆరోపణ కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అత్యంత వివాదాస్పదమైన అంశం వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2.5 లక్షల మంది వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలని మీరు అన్నమాట వాస్తవా కాదా? మా పార్టీ నియామకం చేసినటువంటి మా పార్టీ ప్రభుత్వం నియామకం చేసినటువంటి వ్యక్తులు వాలంటీర్స్, అంతేగాని వాళ్ళు మా పార్టీ వాలంటీర్స్ కాదు. మీరు చెప్పారా లేదా వాలంటీర్లు మా వాళ్ళు అని? మా వాలంటీర్స్ మా వాళ్ళని నేను చెప్పలే. మా పార్టీ ప్రభుత్వం నియామకం చేసింది. న్యాచురల్గా సహజ సిద్ధంగా నేను ఒక అతనికి సహాయం చేస్తే నేను ఎవరికైతే సహాయం చేశానో అతను డెఫినెట్గా నా పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వాలంటీర్స్ విషయంలో ఇప్పుడు చాలామంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా రిజైన్ చేస్తున్నారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు వాళ్ళని దూరం చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని దూరం చేసుకున్నాడు, వాళ్ళనికి విమర్శలు గుప్పించారు. వాళ్ళు ప్రతి 50 కుటుంబాలకి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆన్రోర్యం 5,000 అన్నటువంటిది నామమాత్రం, కానీ వాళ్ళ చేసేటటువంటి సేవ అమోఘం. అటువంటి వాళ్ళను దూరం చేసుకోవడం నిజంగా శోచనీయం. టీడీపీ ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి చేసిన స్టేట్మెంట్ని జతపరిచి మీ మీద కంప్లైంట్ చేశారు, వాలంటీర్లు మా వాళ్ళు అని చెప్పి మీరు చేసిన స్టేట్మెంట్. తద్వారా ఇది ఎన్నికల ఎజెండాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇష్యూ. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఎవరో కొద్ది మంది తప్ప వాలంటీర్స్ అందరూ కూడా మా పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి మాట వాస్తవం. వాలంటీర్స్ మా మనుషులు. ఒక్క వాలంటీర్సే కాదు, కులము మతము అన్నటువంటిది వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేటటువంటి పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ, మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. దాంట్లో వాలంటీర్స్ కూడా భాగమే. మీరు వాలంటీర్లు ఇంత వెనకేసుకొస్తున్నారు, కానీ ఇదే వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీ అధినాయకత్వానికి, పార్టీ ఉన్న కింది నాయకత్వానికి అంటే గ్రామ మండల స్థాయి నాయకత్వానికి మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది అని చెప్పి మీ పార్టీలో చర్చించుకుంటున్నారు. వాలంటీర్స్ అన్నటువంటి వాళ్ళతో పాటు మేము మా పార్టీ నుంచి ప్రతి ఒక్క జగనన్న సైనికుల కింద, జేసీఎస్ కన్వీనర్స్ కింద ప్రతి ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క బూత్కి 4 పెట్టుకోవడం జరిగింది. మరొక రకంగా చూసుకుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ, పార్టీ యంత్రాంగం ఈ క్లాష్ రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల మీద ప్రభావం చూపిద్దని ఏమని అనుకుంటున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ అందరూ కూడా, వాలంటీర్స్ మాత్రమే కాదు, జేసీఎస్ మా యొక్క సైన్యం, వీళ్ళందరూ కూడా అటు రాజకీయ నాయకులకి ఇటు వాలంటీర్స్కి, వాళ్ళ రాజకీయ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులందరికీ కూడా వీళ్ళు సపోర్టివ్గా ఉన్నారే కానీ ప్యారలల్ సిస్టమ్ మనం ఎక్కడా కూడా మనం చేయలేదు. ఓ పెద్ద చర్చ ప్రతిపక్షంలో, వాలంటీర్ల ద్వారా మీరు మొత్తం రాబోయే ఎన్నికలను మేనేజ్ చేయబోతున్నారు, వాళ్ళ ద్వారా డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళ ద్వారా పోలింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ అనుమానం ప్రతి ఒక్కళ్ళకి, మీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వాలంటీర్స్ని ఈ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించారు. ఏం జరిగింది? నిమ్మగడ్డ రమేష్ ఒక పిటిషన్ వేసి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళని ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ కాకూడదు అన్నటువంటిది ఒక నిబంధన పెట్టారు. ఎవరైతే ఇళ్లలో నుంచి బయటికి రాలేరో ఈ ఎండాకాలం, ముఖ్యంగా ఈ సమ్మర్లో అవ్వాతాతలు కానీ, ఎవరైతే వికలాంగులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి పెన్షన్ లేట్ అయింది. వాళ్ళకి ప్రజలకి ఎవరైతే వీళ్ళు సేవ చేస్తున్నారో ఆ సేవలకి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ అడ్డు తగిలి ప్రజలకి ఇబ్బందికరంగా ఈ రాజకీయ పార్టీలు తయారయ్యాయే కానీ వాళ్ళకి సేవ చేసేటటువంటి దృక్పథం దీనిలో కనపట్టలేదు. వాలంటీర్ వ్యవస్థను తప్పించడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పు.